దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ఫ్రైడే 28 జూన్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 43 and verse 25. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక బలమైన మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే, మీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. I am he that blotteth out thy transgressions for mine own sake and will not remember thy sins. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మన అతిక్రమములు తుడిచివేయుచున్నాడు, మన పాపములను జ్ఞాపకం చేసుకొనటం లేదు. ఇది ఎందుకు ఈరోజు మనకు చాలా అవసరమైనది. ఎందుకు అవసరమైనదంటే, నీ గ్రోత్ని, నీ ఎదుగుదలను నిన్ను పరిమితము చేస్తున్న విషయం ఏంటంటే నీ అతిక్రమంలో నీ పాపము. వాట్ ఈస్ లిమిటింగ్ యువర్ లైఫ్? వాట్ ఈస్ లిమిటింగ్ యువర్ మినిస్ట్రీ, లిమిటింగ్ యువర్ కెరియర్, లిమిటింగ్ యువర్ ఫ్యూచర్ ఈస్ యువర్ ట్రాన్స్గ్రెషన్స్ అండ్ యువర్ సిన్స్. దట్ ఈస్ లిమిటింగ్ యూ. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే, నేను వాటిని తుడిచివేశాను, వాటిని జ్ఞాపకం చేసుకోను. ఐ విల్ నాట్ రిమెంబర్ యువర్ సిన్స్ ఎనీమోర్. ఐ హ్యావ్ బ్లాటెడ్ అవుట్ యువర్ ట్రాన్స్గ్రెషన్స్. సో దిస్ మేక్స్ యూ టు డూ ద ఇంపాసిబుల్. యూ ఆర్ నౌ అన్లిమిటెడ్. యూ కెన్ డూ. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఎన్ని సాధ్యమండి? సమస్తము సాధ్యం. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు దోస్ హూ బిలీవ్. ఆల్ థింగ్స్. కానీ ఒకప్పుడు మన అతిక్రమం, మన పాపం వల్ల వి వర్ లిమిటెడ్, మనము పరిమితమై ఉండేవారము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏమి చేస్తున్నావో, ఏ ప్రయత్నం చేస్తున్నావో, అది నేను చేయలేను, నాకు శక్తి సరిపోదు, నేను ఫెయిల్ అవుతానని ఆలోచన వద్దు. ఎందుకంటే దేవుని వాక్యము చెబుతుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి స్తోత్రం కలుగును. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 43rd चैप्टर और 25th वचन पढ़ रहे हैं. मैं वही हूँ जो अपने नाम के निमित्त तेरे अपराधों को मिटा देता हूँ और तेरे पापों को स्मरण ना करूँगा. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. मैं तेरे अपराधों को मिटाकर तेरे पापों को मैं स्मरण ना करूँगा. मैं अपने आप में खुद कर रहा हूँ करके वचन मिलेगा. क्यों कर रहे हैं? ताकि आप जो प्रभु के नाम से करना चाहते हो कर सकते हैं. यू कैन डू ऑल थिंग्स. నువ్వు చేయిందంతా సఫలమవును. నువ్వు అడుగు పెడుతున్న స్థలములన్నీ నీకు స్వాస్యముగా ఇవ్వబడుతున్నది. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏదైతే మనల్ని పరిమితం చేసిందో, ఏదైతే మనకు అడ్డుగోడుగా ఉన్నదో, అడ్డుగోడను దేవుడు సిలువ ద్వారా, యేసు ప్రభు రక్తము ద్వారా తీసివేశాడు. దట్ హెస్ బీన్ రిమూవ్డ్. నౌ యూ ఆర్ అన్స్టాపబుల్. వాట్ వాస్ స్టాపింగ్ యూ బిఫోర్? Your transgressions and your sins. But today I want to tell you, as a New Testament believer, నూతన నిబంధన విశ్వాసిగా నీవు ఆపజ్జాలిన వ్యక్తివి, అన్స్టాపబుల్ పర్సన్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కనుక దయచేసి ఏ పరిస్థితులు కూడా నిన్ను ఆపలేదు. నథింగ్ కెన్ స్టాప్ యూ. దేవుని సహాయముతో నేను ప్రాకారమును దాటేదని అంటాడు దావీదు కీర్తనలో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని సహాయముతో నువ్వు సమస్తము నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్తము చేయగలను. యూ కెన్ డూ ఆల్ థింగ్స్. టుడే డోంట్ గివ్ అప్ హోప్. నీవు నిరీక్షణ విడిచిపెట్టవద్దు. నీకు సాధ్యము, నీవు చేయగలవంటున్నాడు దేవుడు.
దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభు యాయిరుతో అంటున్నాడు, ఏమంటున్నాడు? భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను అడ్డగిస్తున్న అతిక్రమలు తుడిచివేయబడ్డాది. నిన్ను పరిమితం చేస్తున్న నీ పాపము దేవుడు క్షమించాడు, వెలచెల్లించాడు. అది ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసుకున్నాడు. గనుక ఇఫ్ యూ ఓన్లీ బిలీవ్, యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు నీ బిడ్డలు ప్రభా, ఈ ఆరాధనలో పాల్గొన్న వారు నాయన, వారి జీవితంలో ఎన్నో ఆశయాలు, ఎన్నో గోల్స్ కలిగి ఉన్నారు ప్రభా. ఈరోజు నాయన ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలు బలపరిచావు నాయన. దిస్ నథింగ్ విచ్ విల్ బి ఇంపాసిబుల్ మై ఫాదర్, ఆల్ థింగ్స్ విల్ బి పాసిబుల్ మై ఫాదర్. ఐ బ్లెస్ దెమ్ ఆల్ మై ఫాదర్. నాయన దీవించండి. ఈరోజు వారి జీవితంలో ఎన్నెన్ని సవాళ్ళు ఉన్నాయి, ఎన్నెన్ని కోరికలు ఉన్నాయి, ఎన్నెన్ని ప్రభా నాయన తండ్రి ప్రభా దేవా తండ్రి ముందున్న పరిస్థితులు అన్నిట్లో గెలువుటకు నీ కృపను వారికి అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, నమ్ముటకు సహాయం చేయండి నాయన, నమ్ముటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడు అయ్యా. స్తోత్రంలో నాయన, అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, వారిని స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నీ ఉండి నడిపించి మీ సహాయం వరకు దయచేయండి. వారికి ఉన్న ప్రతి ఇంపాసిబుల్ వారి పాసిబుల్ అనే సంగతిని ఈరోజు వారితో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, స్కూల్స్కి, కాలేజీ, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుండి చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. ఏది కష్టమో నాయన అది సులువుగా చేసే నీ కృప వారికి అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. జాబ్ ఎగ్జామ్స్ రాసి దేవ జాబ్స్ కొరకు కనిపెడుతున్న వారిని బ్లెస్ చేసినందుకు స్తోత్రం చేయిస్తున్నానయ్యా. గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేయవాడివయ్యా. స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారి దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దగ్గర వర్ధలింపు చేసినందుకు స్తోత్రం. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరు వారి మినిస్ట్రీలో ప్రభా నాయన దేవా తండ్రి ప్రభా ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ని ప్రభా యేసు ప్రభు నామంలో పాసిబుల్ చేసుకుని ముందుకు దూచుకొని వెళ్ళటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది నాయన తండ్రి ఇంకా రక్షణ లేక ఉన్నారు, ఎంతోమంది దేవర రక్షణ పొంది తొలగిపోయి ఉన్నారు. వారందరినీ ప్రభా నాయన తండ్రి నీ రెక్కల చాటును తీసుకురావాలయ్యా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాగా దేశాన్ని దీవించి రక్షించినందుకు స్తోత్రములు నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మహిళల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.